అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 10వ తరగతి గ్రాండ్ టెస్ట్ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ని చూద్దాం. చూసే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ పేరాగ్రాఫ్ ఇచ్చినానమ్మా, పేరాగ్రాఫ్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది కంటిన్యూషన్ పేరాగ్రాఫ్కి సంబంధించి దాదాపుగా పబ్లిక్ ఎగ్జామ్లో దీనికి సంబంధించి దీనిలో నుంచే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బాగా ప్రిపేర్ కండి. తర్వాత ఈ పేరాగ్రాఫ్ సంబంధించిన క్వశ్చన్స్ ఇవి. 5 × 2 = 10 మార్క్స్. ఇక్కడ 5 ఇస్తారు క్వశ్చన్స్, ఒక్కొక్కదానికి 2 మార్కులు, మొత్తం 10. అర్థమవుతుందా? జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. మళ్ళీ చెప్తున్నా అనుకోద్దండి. అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత 5th క్వశ్చన్ ఇది పారాగ్రాఫ్ క్వశ్చన్స్లో. తర్వాత రీడ్ ది ఫాలోయింగ్ స్టేంజా కేర్ఫుల్లీ. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. దీనికి 5 × 1 = 5 మార్క్స్, అంటే 5 క్వశ్చన్స్ ఇస్తారు దీనికి సంబంధించి, స్టేంజాకి సంబంధించి. ఒక్కొక్క దానికి 1 మార్క్, అలా మొత్తం 5 మార్క్స్. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత ఇవి క్వశ్చన్స్ అమ్మ, జాగ్రత్తగా క్వశ్చన్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత 9th, తర్వాత 10th క్వశ్చన్, తర్వాత 11th to 15th క్వశ్చన్స్ నాన్న. ఇక్కడ కూడా ప్యాసేజ్ ఇచ్చినారు. ఈ ప్యాసేజ్ని జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ ప్యాసేజ్ క్వశ్చన్స్కి ఒక్కొక్కదానికి ఒక్కొక్క మార్కే, అట్లా 5 క్వశ్చన్స్ ఇస్తారు. 5 × 1 = 5 మార్క్స్. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవి క్వశ్చన్స్ అమ్మ ఇక్కడ నుంచి. తర్వాత 12th క్వశ్చన్, 13th క్వశ్చన్, 14th, 15th క్వశ్చన్, తర్వాత 16th క్వశ్చన్ నాన్న. స్టడీ జాగ్రత్తగా స్టడీ చేసి మీరు చూసుకోండి. ఇక్కడ బార్ చార్ట్ ఇచ్చినారు. ఇట్లాంటివి మనం సులభంగా చేసుకోవచ్చేమో, ఈజీగా మార్క్స్ పొందొచ్చు మనము. దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఇవి కానీ అంతే. 5 × 1 = 5 మార్క్స్. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఏమంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవి క్వశ్చన్స్ అమ్మ. తర్వాత సెక్షన్ బి, ఇది గ్రామర్ అండ్ వొకాబులరీ. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మ. మళ్ళీ చెప్తున్నా అనుకోదండి. అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు ఎగ్జామ్లో ఎట్టి పరిస్థితుల్లో క్వశ్చన్ పేపర్ మీద ఏది రాయద్దండి. ఒకవేళ క్వశ్చన్ పేపర్ మీద ఏదైనా కనిపించిందంటే అది మాస్కా పింక్ కింద వస్తుంది. అందుకే దయచేసి క్వశ్చన్ పేపర్ మీద ఏది రాయద్దండి నాన్న. అర్థమవుతుందా? జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. తర్వాత ఇక్కడ కానీ జాగ్రత్తగా చూసుకోండి. 2 మార్క్స్. మీరు ఈజీగా గ్రామర్లో మార్కులు పొందొచ్చు, ప్యాసేజ్లోనే మార్కులు పొందొచ్చమ్మా. అసలు ఇంగ్లీష్లో మనం ఎక్కడ తిరిగి మీరు 60 మార్కులు ఎంత సులభంగా తెచ్చుకోవచ్చు. మీరైతే చెప్తారు కానీ మాకైతే కష్టము, టెన్షన్ టీచర్ అంటారు కానీ టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదమ్మా. ఖచ్చితంగా అందరికీ మంచి మార్కులు అయితే వచ్చి మీరంతా పాస్ అవుతారు. దానికి టెన్షనే అవసరం లేదు. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేసి మీకు అటువంటి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. అంటే కొంచెం వర్క్ బిజీగా ఉండడం వల్ల వర్క్ ఎక్కువగా ఉందిమా. ఆ ఎగ్జామ్స్ టైం కదా నాకు, కానీ అందుకోసమని పని ఉంది. ఆ పని ఒత్తిడి వల్ల కొంచెం ఆలస్యం అయితే అయ్యిండవచ్చు, కానీ ఖచ్చితంగా మీకు కావాల్సిన వీడియోస్ అని నేను అప్లోడ్ చేస్తాను. దానికి మీరు చేయాల్సినంత దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదం. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.